సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో గూడెం గ్రామస్తులు గత 13 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నందున వారికి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల లక్ష్మణ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాకాల మైపాల్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఎంపీపీ లింగాల నిర్మల లక్ష్మణ్ మాట్లాడుతూ అర్హులకు న్యాయం చేసే వరకు భారత రాష్ట్ర సమితి అండగా ఉంటుందని తెలిపారు. అప్పటి పంపిణీ కార్యక్రమంలో ఎక్కువ జరిగిందని ఆపడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న గౌరవ ఎమ్మెల్యే గారు అప్పుడు కూడా ఈ యొక్క గూడెం గ్రామంలో జరుగుతున్న భూ పంపిణీ కార్యక్రమానికి టీడీపీ తరపున వచ్చి మీకు న్యాయం చేసేదానికి మేము పోరాడతామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఈ గూడెం గ్రామస్తులు 13 రోజులైనా కూడా గౌరవ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావడం లేదు, వారి సమస్యల గురించి తెలుసుకోవడం లేదు. కాబట్టి వెంటనే గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి ఈ యొక్క బాధితులకు న్యాయం చేసే విధంగా చేయాలని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ గ్రామస్తులకి మేము ఎప్పుడు అండగా ఉంటాము. వీరి సమస్యల పట్ల మేము గౌరవ కలెక్టర్ దృష్టికి కానీ పై అధికారుల దృష్టికి కానీ తీసుకెళ్లడం జరుగుతుందని, వీరి వెంటనే మేము ఎల్లప్పుడూ ఉంటామని తెలియజేసుకుంటున్నాను. అవి గత ఎమ్మెల్యే గారు కూడా 7గురి ఈ అవకతవకలు జరిగినాయి అనే దాని మీద ఆపిండు. ప్రస్తుతము వాటిని ఇంప్లిమెంటేషన్ చేసి ఈ బాధితులకు అన్యాయం జరిగింది. దాని కొరకు మా బీఆర్ఎస్ పార్టీ మేము మద్దతు తెలుపుతున్నాము. ఎందుకంటే గతంలో ఇచ్చిన ప్రకారంగా అవకతవకలు జరిగినాయి కాబట్టి దాన్ని ఆపి మళ్ళీ గ్రామసభ కండక్ట్ చేసి చేయాలని చెప్పి గత 1 year నుంచి కూడా వాటిని ఆపడం జరిగింది. ఇప్పుడు ఆ పాస్బుక్లు వచ్చడానికి ఇంప్లిమెంటేషన్ చేసారు. అయితే ఎంఆర్ఓ వెళ్ళిన ఎంఆర్ఓ దీనిపైన విచారణ జరిపించి మళ్ళీ గ్రామసభ నిర్వహించి బాధితులకు న్యాయం చేసేదాకా మేము బీఆర్ఎస్ ఎంపీపీ గారి కార్యాలయం ముందు 13 రోజుల నుండి గూడెం గ్రామస్తులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీకి చేసిన 60 ఎకరాలు అందులో లేని వారికే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన జీవో ప్రకారంగా కాక అక్కడి లీడర్ల సమక్షంలో ఉన్నవారికే కేటాయించి లేని వారికి ఇవ్వలేదు. కాబట్టి ఇప్పటికైనా అన్నీ రద్దు చేసి గ్రామ సభ పెట్టి లేని వారికి ఇవ్వాలని, ఎవరికి ఉన్నదో లేదో అది రెవెన్యూ డివిజన్ ఆఫీసరే కానీ లేక తహసీల్దారే కానీ వాళ్ళు పానీలా చెక్ చేసుకుంటే ఉన్నవారి పేరు తప్పకుండా ఉంటుంది. కాబట్టి వాళ్లకు భూమి ఇచ్చేది లేదు, క్యాన్సిల్ చేసి లేని వారికి ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఈ గూడెం దళితుల గురించి మేము ఎల్లవేళలా మేము ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున ఎప్పుడైనా ఉంటామని ఈ సభముఖంగా చెప్పుకుంటూ ఇది అవకాశం ఇచ్చారు.